Write a program that reads two numbers and checks if the first number is greater than the second number. అంతకుముందు MCQ క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ షుడ్ బి ది అవుట్పుట్ ఆఫ్ యువర్ కోడ్ ఫర్ ద బిలో ఇన్పుట్. 23, 32 అనేసి ఇన్పుట్ ఇచ్చారు. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ టూ నంబర్స్ని రీడ్ చేయాలంటే ఇన్పుట్స్ 2 numbers తీసుకోవాలా. అండ్ చెక్స్ ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ పెద్దదిగా ఉండాలని చెప్పిండారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్కి 23, 32 ఫాల్స్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ పెద్దది ఉండాలని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమి 23 ఉంది, సెకండ్ నెంబర్ 32 ఉంది. సబ్మిట్ అని ఇచ్చాను. యా కరెక్ట్ ఆన్సర్. వాట్ షుడ్ బి ది అవుట్పుట్? ఫస్ట్ నెంబర్ పెద్దది ఉండాలా. 67, 50 ఇచ్చారు. ఎస్ ట్రూ. సంథింగ్ యా కరెక్ట్ ఆన్సర్. ఈక్వల్గా ఉంది, పెద్దదిగా ఉండాలని చెప్పారు. 99, 99 ఉంది. నో, రాంగ్ ఆన్సర్. ఫాల్స్ అని ఇస్తాను. Let's see this. ఒక్క నిమిషం. Let's submit. Yeah, correct answer. Let's make it more clear. Solve coding problem. రెండు ఇన్పుట్ తీసుకోవాలా, అది ఇంటీజర్గా ఉండాలా. సో దట్ నేనేం చేస్తానంటే నంబర్ 1 NUM 1 అని పెట్టుకొని స్పేస్ ఇచ్చి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ బ్రాకెట్ క్లోజ్ చేసుకుంటాం. నెక్స్ట్ నంబర్ 2 అనేసి ఒక ఇన్పుట్ తీసుకుంటాం. ఈక్వల్స్ టు అది కూడా ఇంటీజర్గా ఉండాలా ఇన్పుట్. ఇక్కడ ఈ కోడింగ్ని చూసారంటే I think it's visible or not. ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను, ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చిన, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చిన. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటాం. ఆ ఇన్పుట్ని ఇంట్గా కన్వర్ట్ చేసి, ఇన్పుట్ అనేది స్ట్రింగ్గా ఉంటుంది, దాన్ని ఇంట్గా కన్వర్ట్ చేసి నంబర్ 1లో స్టోర్ చేస్తారు. సేమ్ అదేలాగానే రెండు ఇన్పుట్స్కి క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ టూ నంబర్ అండ్ చెక్స్ ఇఫ్ ద ఫస్ట్ నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ ద సెకండ్ నంబర్. ఫస్ట్ నంబర్ పెద్దదిగా ఉండాలని చెప్పారు. సో దట్ ఏం చేస్తాం, రిజల్ట్ అని ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఫస్ట్ నంబర్ NUM 1 గ్రేటర్ దెన్ అని చెప్పారు. గ్రేటర్ దెన్ యారో మార్క్ పెట్టుకొని స్పేస్ పెట్టుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది కోడ్ అనేది. num2 అని పెడతాను. నంబర్ 1 గ్రేటర్ దెన్ నంబర్ 2. నంబర్ 1 గ్రేటర్ దెన్ నంబర్ 2. నంబర్ 2 కన్నా నంబర్ 1 ఎక్కువ పెద్దదిగా ఉండాలి. యా దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ ఈ ప్రింట్ చేస్తాం. ప్రింట్ అనే ఫంక్షన్ తీసుకొని రిజల్ట్ని ప్రింట్ చేయమంటాం. రిజల్ట్ని ప్రింట్ చేయమని చెప్పి దెన్ నేను ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. రన్ చేస్తే యా టెస్ట్ 1 టెస్ట్ 2 రెండు పాస్ అయింది. దెన్ సబ్మిట్ ఇచ్చి చూస్తాం. యా సక్సెస్. నేను అవి దగ్గరలో చూపిస్తాను మీకు. చూసారంటే
కోడ్ అయితే ఇదే. సబ్మిట్ ఇచ్చామంటే రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.